నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. మనతోటి ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నవరత్న మాజీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నారాయణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి ఎలా ఉంది ఢిల్లీలో వాతావరణం? వాతావరణం అంతా ఇప్పుడు పార్టీ సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అఘాత్యాలు ఉన్నాయో, అక్రమాలు, ఈ దాడులు, రక్తపాతం, శాంతి పద్ధతులు పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ దాన్ని సమీక్షాంశాలను చేసి చెప్పడానికి ఇవాళ ఏదైతే ధర్నా చేపడుతున్నామో దానికి సంబంధించిన జంతర్ మంతర్ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మా లీడర్స్ కానివ్వండి, మా క్యాడర్ ఎవరున్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ఎంపీలు కానివ్వండి, మాకు సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి 10 గంటలకు అట్లా మొత్తం అందరూ కూడా ప్రాంగణానికి చేరుకుంటారు. జంతర్ మంతర్ అందరికీ తెలిసే విధంగా, దేశం అంతా తెలిసే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో క్షీణించిన శాంతి భద్రతల గురించి చెప్పే విధంగా చెప్పే కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హత్యలు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఆర్గనైజ్డ్ గా ఒక పార్టీ ఇక దాడులకు పాల్పడుతోంది. శాంతి భద్రతలు క్షీణిస్తున్నా కూడా మరి ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా మాట్లాడుకోవడం, పైకి మాత్రం మాకు సంబంధం లేదని చెప్పడం, లేదంటే దాడులు జరగొద్దని అనేటటువంటి మాటలు మాట్లాడుతూ వెనక నుంచి వాళ్లే ఆర్గనైజర్గా మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని, లేదంటే రెడ్ బుక్ అని, ఇవన్నీ రెడ్ బుక్ లో మేము రాసుకున్నామని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, నిన్న పెదకూరపాడులో జరిగిన హత్యాయత్నం, 2 కాళ్ళు 2 చేతులు, ఆయన్ని ఒక నాయకుడిని, మాజీ ఏఎంసీ చైర్మన్ కూడా ఆయన పూర్తిగా కాళ్ళ మీద వెళ్తా ఉంటే ఆయన దారుణంగా ఒకటి కాదు 2 కాదు ప్రతి చోట కూడా మొన్న రషీద్ని ఎట్లా వాళ్ళు హతమార్చారు, ఇట్లా అందరినీ కూడా టార్గెటెడ్ గా చేసి హతమార్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో దానికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా ప్రపంచానికి తెలియాలని చెప్పేసి నేను చేస్తున్న కార్యక్రమం ఏదైతుందో ఇదంతా మేము ఈ ప్రెసిడెంట్ కానివ్వండి, లేదంటే ప్రధానమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకే కాకుండా ఈ దేశ ప్రజలకి, దేశంలో ఉన్న ఇతర ముఖ్యమంత్రులకి, వీళ్ళందరికీ కూడా తెలిసే విధంగా ఇక్కడ డిస్ప్లే ఏవైతే ఆ అగత్యాలు జరిగాయో మీరు కూడా చాలా సార్లు చూపించారు. లేదంటే రషీద్ ఎంత దారుణంగా మరి ఆ ముక్కలుగా చేసి చంపడం కానివ్వండి, నిన్న జరిగిన పెదకూరపాడు హత్యాఘటన కానివ్వండి, అదేవిధంగా తెనాలిలో ఒక మాజీ కార్పొరేటర్ ని ఏ విధంగా మరి దారుణంగా పొడిచిన సంఘటన కానివ్వండి, అదేవిధంగా మ్యూజిక్ వీడియోలో మీరు చూస్తే అతన్ని ఎన్నిసార్లు పొడిచారు, సినిమాల్లో కూడా చూపించడానికి కూడా కొంచెం చాలా జుగుప్సాకరంగా ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని కత్తితో దాడి చేసిన కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడుల్ని అక్కడ వీడియోలు కానివ్వండి, లేదంటే ఈ బ్యానర్లలో ప్రింట్ చేసి అక్కడ దేశంలో ఉన్న ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు, వాళ్ళకి తెలియజేసే కార్యక్రమం. అదేవిధంగా నేషనల్ మీడియా అంతా కూడా ఇక్కడికి ఇవాళ భారీ ఎత్తున వచ్చి ఏ విధంగా శాంతి భద్రతలు క్షీణించే ఒక పార్టీ ఏ విధంగా అయితే వీళ్ళు ఇష్టమవుతున్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు, అంటే రాజ్యాంగాన్ని తొంగలోకి దొరికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రతి ఒక్కరిని కూడా మరి దాడులు, మహిళల మీద ఎస్పెషల్లీ, అదేవిధంగా మైనార్టీల మీద, అయితే వాళ్ళు వీళ్ళని కాదు, ఒక వర్గం ఒక కులం అని కూడా కాదు, మేమేమో వీళ్ళకి ఏదైనా పథకాలు ఇవ్వాలంటే మేము జెండా చూడడం, పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం అని చెప్పేసి మేము అంటే వీళ్ళు మాత్రం దాడులు చేయడానికి మేము పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము టార్గెట్ చేస్తాం, దాడులు చేయడానికి, చంపడానికి, హత్యలు చేయడానికి, లేదంటే మానభంగాలు చేయడానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాం, ఒక పార్టీని, ఆ పార్టీ కార్యకర్తల మీదే మేము ఇవన్నీ చేస్తాం, లేదా నాయకుల మీద చేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని ప్రపంచానికి తెలియాలనేటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా దీనికి
ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు కానివ్వండి, లేదంటే నారాయణమూర్తి గారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి? అది వాళ్ళ అపాయింట్మెంట్ కోరుతామని చెప్పాం. మేము ఆల్రెడీ కోరడం జరిగింది ఇంతకు ముందే. దాని గురించి మరి మా పెద్దలు సమాచారం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ముందు మీకే చెప్తారు. అయితే ఈ లోపల ప్రధానమంత్రి గారికి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. ఎందుకంటే ఐటీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ విధంగా దురాగతాలు, అక్రమాలు జరుగుతున్నాయో, దాష్టికాలు జరుగుతున్నాయో, రావణ కాష్టం చేస్తున్నారు రాష్ట్రాన్ని. దీన్ని తప్పనిసరిగా ప్రపంచం తెలిపే కార్యక్రమం. ఎంతమంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు సార్ ఓవరాల్ గా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిపి? వస్తున్నారు అందరూ. ఇప్పుడు ప్రతి మా పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానివ్వండి, ఓవరాల్ గా ఒక 200 మంది అనుకోవచ్చా? ఎంత లేదన్నా కూడా మీకు ఈ ప్రాంగణం మినిమం 300 మంది, అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తాం. మేము ప్రపంచం తెలిసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకొని ఈ దాడులు ఆపాలి. పాలన మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. పాలన వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చే కార్యక్రమం చేయాలి తప్ప హామీలు నెరవేర్చలేక ఇచ్చిన మాట తప్పుతూ మోసం చేస్తూ ప్రజల్ని. అయితే నారాయణమూర్తి గారు ఒక విషయం అండి, ఇక్కడ నారాయణమూర్తి గారు షర్మిల గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన నేతలు సైతం కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి ఢిల్లీలో ఆయనకు సంబంధించిన ప్లకార్డు కూడా ప్రదర్శించమని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఆ హత్య చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జరిగింది కాబట్టి, ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆయనకి సంబంధించిన అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొని రండి ఢిల్లీ వేదిక అంటూ టీడీపీ నాయకులు అజయ్ సజ్జా గారు అడుగుతా ఉన్నారు. దాని మీద విచారణ జరుగుతోంది పూర్తి స్థాయిలో. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద మనం మాట్లాడడం దాని కాదు. మరి ఆమెకి ఆ ఇంగిత జ్ఞానం ఉందో లేదో మనకు తెలియదు. ముందు ఆ ఇంగిత జ్ఞానం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకు కోర్టు పరిధిలో ఉన్నదాన్ని మేమేమంటున్నాం, విచాక్షణారహితంగా పోలీసుల దగ్గర పెట్టుకుని కూడా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడినప్పుడు దాన్ని అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటది. ఇప్పుడిప్పుడే ఏదో సామెత చెప్పినట్టుగా రాజకీయాల్లోకి ఏర్పడి ఈ అవగాహన లేని మాటలు, ఈ మరీ కుట్రపూరితంగా ఎవరో చేయకుండా ఎవరికో బీటంగా నిర్వహించి చేసే మాటల వల్ల రాజకీయంగా ఆమెకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా నేను కూడా నా దగ్గర చాలా మంది అన్నం ఉంది, అసలు మధ్య భ్రమించి మాట్లాడుతుందా ఈ విధంగా మాట్లాడటం. ఎవరైనా ఈ రాష్ట్రంలో రావణకాష్టం జరుగుతుంది, రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తా ఉన్నారు. హత్యలు ఆంధ్రప్రదేశ్ లో మార్చేశారు, కుట్రలు ఆంధ్రప్రదేశ్ గా మార్చారు, మానభంగాలు చేసి ఆంధ్రప్రదేశ్ లో మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ ని బ్రహ్మాండంగా చేస్తారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే దాని బదులు ఏ అంటే అమ్మాయిల్ని, ఆడవాళ్ళని చెరించే విధంగా, లేదంటే వాళ్ళ మీద దాడులు చేసి మానభంగాలు చేసి వాళ్ళని చంపే విధంగా, పి అంటే పూర్తిగా అన్నింటిలో కూడా విఫలమైన ఆంధ్రప్రదేశ్ పాలన విఫలమై రాజ్యాంగాన్ని కోల్పోతూ ప్రజాస్వామ్యం అపాయం చేస్తున్న కార్యక్రమంగా చేస్తా ఉన్నారు వీళ్ళు అని జనం అనుకుంటా ఉన్నారు. దానికి తండ్రి రాజశేఖర రెడ్డి గారు అందరికీ కూడా ఆరాధ్యమైన నాయకుడు, గొప్ప నాయకుడు. ఆ నాయకుడు విగ్రహాలు పాల్గొట్టుకుంటే అలవడకుండా ఈమె కక్షపూర్తిగా అక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి, లేదంటే అక్కడ ఎక్కడి నుంచి ప్యాకేజ్ వస్తే అక్కడ మాట్లాడే మాటలుగానే ఉన్నాయి. పరిస్థితులను బట్టి మాట్లాడాలి తప్ప పరిస్థితులు విధంగా మాట్లాడి ఏమాత్రం సమంజసం కాదు. రైట్. మొత్తానికి ఢిల్లీ వేదికగా ఢిల్లీని ఢీ కొడతారా? గతంలో సోనియా గాంధీ గారిని ఢీ కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు మరి ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఒక సాధారణమైనటువంటి మరి ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ గారిని ఢీ కొట్టారు అనేటువంటిది చరిత్రలో రాసిన పరిస్థితి వైకాపా నుంచి. మరి ఈ రోజు ప్రధానమంత్రి గారిని అక్కడ ఢీ కొట్టే పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి? ఇక్కడ ఢీ కొట్టడమా, టూ కొట్టడమా కాదు. ఇక్కడ మేము చెప్పేది ఏంటి, శాంతి భద్రత చెయ్యి, శాంతి భద్రత పరిరక్షించండి అంటున్నాం. ఓకే, మానభంగాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళ హక్కులను రక్షించండి అంటున్నాం. మానవ హక్కులు కాలరాయబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, వాటిని పునరుద్ధరించండి అంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి అంటున్నాం. రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయండి, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అంతే తప్ప నారావారి రాజ్యాంగం, రెడ్బుక్ రాజ్యాంగాన్ని కాదు మీరు ఇంప్లిమెంట్ చేసేది. దానివల్ల ఉపయోగం ఉండదు. ప్రజల హక్కులను రక్షిస్తూ మాన ఏదైతే నష్టం జరుగుతూ ఉందో, మాన ప్రాణ నష్టం జరుగుతూ ఉందో ఆంధ్రప్రదేశ్ లో, వాటిని కాపాడమని మేము అంటున్నాం తప్ప ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు. సో పరిస్థితులు అర్థం చేసుకొని ఇక్కడ పునరుద్ధరించాలని చెప్పి మేము నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దయచేసి మీరు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉంటారని ఆశిస్తా ఉన్నాను. మహేష్ గారు